ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే నువ్వుల లడ్డూలు చాలా బాగా వస్తాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము ఎంతో టేస్ట్గా స్వీట్గా ఉండే అందరూ తినగలిగే నువ్వుల లడ్డూలు చేసుకుందాము. అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కింది. లో ఫ్లేమ్ మీద పెట్టుకొని నువ్వులు వేయించుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, మనకు నువ్వులు వేగాయా లేదా అని తెలియాలంటే నువ్వులు చిటపటలాడుతుంటాయి కదా, అప్పుడు మనకు వేగినట్టు తెలుస్తుంది అన్నట్టు. చూడు, ఇలా వేయించుకుందాము. చూడండి, చిటపటలాడాయి. ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నా నేను. లడ్డూలకు మనమైతే ఇప్పుడు పాకం పట్టుకుందాము. చూడండి, నేనైతే ఒక కప్పు నువ్వులు తీసుకున్నా, అదే కప్పుతో బెల్లం తీసుకున్నాను. కొద్దిగానే వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము స్పూన్తో కలుపుతూ ఉందాము. ఈ బెల్లం ఉండలు అనేవి ఉండే కదా, కరిగిపోయేదాకా అలా కలుపుతూ ఉంటే కరిగిపోతాయి అన్నమాట. చూడండి, బాగా నురగలాగా వస్తూ ఉంది కదా, బెల్లం పాకం వస్తుందని అన్నమాట. ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి వేసి చూద్దాము ఎలా వచ్చిందనేసి. వాటర్ వేసాం కదా ప్లేట్లో, చూడండి ఇంకా రాలేదు పాకం అయితే. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది. చూడండి, నురగలు అయితే వస్తూ ఉన్నాయి కదా. మనము ఇంకొకసారి కలుపుకొని మనం ప్లేట్లో వాటర్ వేసుకున్నాం కదా, ఆ వాటర్లో వేసి చూస్తే తెలిసిపోతుంది. చూడండి, తీగ పాకం అయితే వచ్చింది. ఇలా రావాలి పాకం అయితే. చూడండి, చల్లారితే గట్టిగా అయిపోతుంది అన్నమాట. చూడండి, తీగలాగా సాగుతుంది కదా, మనం ఇట్లా రెండు చేతులతో పాకం వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మనం అందులో నువ్వులు పోసేసుకుందాము. వేయించుకున్న నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటాయి మనం నములుతుంటే. ఇప్పుడు బాగా కలుపుకుందాము. బాగా కలుపుకుంటే చాలా బాగుంటుంది. మనము ఎంత వేడి మీద అయితే ఉండలు అయితే చేయలేము కదా, కొద్దిగా గిన్నె అనేది కింద దించుకొని కొద్దిగా చల్లారుతుంది కదా, మనం ఇప్పుడు చేతులకైతే ఆయిల్ అయితే రాసుకున్నాను నేనైతే రౌండ్గా చేయడానికి. చూడండి, ఒకవేళ మనకు గట్టిగా అయిపోయింది అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి స్టవ్ మీద పెడితే మళ్ళీ మెత్తబడిపోతుంది అంటూ పాకము. అలా మనకు లేట్ అయిందని టెన్షన్ తీసుకోకుండా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకుంటే మళ్ళీ పాకం అనేది మెత్తబడుతుంది. నువ్వుల బెల్లం లడ్డూల్లో కాల్షియం ఉంటుంది. ఇది ఆడవాళ్ళకు చాలా మంచిది ఆరోగ్యానికి. డైలీ ఒకటి తీసుకోవడం వల్ల ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. ఇలా మిగిలి ఉన్న దాన్ని మనము లడ్డూలుగా చేసేసుకుందాము. ఎవరైనా తినగలిగే కాల్షియం ఇచ్చే నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. చూడండి, ఎంతో స్వీట్గా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.